హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ చేద్దాం ఫ్రెండ్స్. దానికోసం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇలా అటాచ్ చేసి నెక్ తిప్పి పెట్టుకున్నాను. తర్వాత చూడండి ఉక్సులు పట్టీ వైపు నుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. డాట్కి వెడల్పు మధ్యలో ఒక 2 ఇంచెస్ పెట్టుకున్నాను. డాట్ హైట్ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకున్నాను. అలాగే మన బస్ట్ పాయింట్ వచ్చేసి 10.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టాను అనమాట. చూస్తున్నారు కదా, సేమ్ ఇదే మార్కింగ్ మనం కింది వైపు కూడా ట్రేస్ చేసుకోవాలండి. ట్రేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ మార్కింగ్ని షోల్డర్ దగ్గర నుంచి ఇలా మడతేసి పట్టుకుని ఇప్పుడు ఇలా కుట్టేసుకోవాలన్నమాట. ఇది మనం మెయిన్ డాట్ అవుతుందన్నమాట. అర్థమవుతుంది కదా మీకు? ఇలా ఒకటికి 2 స్టిచ్లు వేసుకుంటే గట్టిగా ఉంటుంది ఇలా అన్నమాట. తర్వాత మనం ఇటు మెడ వైపు ఉంటుంది కదా, ఆ నెక్ దగ్గర నుంచి ఇలా మడతేసి పట్టుకోవాలి. పైన నెక్ నేను పైపింగ్ ఇచ్చాను కాబట్టి కింద షోల్డర్ షేప్ పట్టి జాయింట్ చేయడం కోసం 1/2 ఇంచ్ ఖర్చు పైకి వచ్చేలాగా మడతేసి పట్టుకుని ఒక 2.5 ఇంచులకి ఇంకొక డాట్ వేసాను. తర్వాత సంక వైపు డాట్ వేస్తున్నానండి. ఆటోమేటిక్గా మనకు ఫోల్డింగ్ అయితే వచ్చేస్తుంది. మెయిన్ డాట్కి ఉక్సులు పట్టి వైపు నుంచి ఉన్న డాట్కి మధ్యలోకి వచ్చేలాగా ఇంకొక డాట్ అనమాట. ఇలా 3 డాట్లు కంప్లీట్ అయిపోయాయి. సేమ్ ఇదే విధంగా మనం రెండోది కూడా రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఇదే వీడియోలో మీకు ఉక్సులు పట్టి కాజాల పట్టి ఎలా వేయాలి, అలాగే ఇన్విజిబుల్గా ఖర్చు బయటకు కనపడకుండా షేప్ పట్టి ఎలా జాయింట్ చేయాలని కూడా చూపిస్తున్నానండి. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, నేను రెండోది కూడా ఇలాగే రెడీ చేసుకుంటున్నానండి. అయితే ఇది వర్క్ బ్లౌజ్ అండి. నెక్ వచ్చేసి కొద్దిగా ఎక్కువ డీప్గా వాళ్ళు డిజైన్ అయితే వేశారు. అందుకని నేను కొద్దిగా పైకి కట్ చేసి దానికి పైపింగ్ ఇచ్చేసాను అనమాట. ఇలా నేను రెండో వైపును కూడా ఫ్రంట్ పార్ట్ని ఇలాగే రెడీ చేసేసుకున్నానండి. తర్వాత మనం షేప్ పట్టి అయితే దీనికి జాయింట్ చేయాలండి. అది కూడా మనం ఇన్విజిబుల్గా ఖర్చు బయటకు కనపడకుండా అయితే జాయింట్ చేద్దాం. చూడండి, నేను మీకు చూపిస్తాను. ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా చూసారా ఎలా నీట్గా ఉందో. ఇప్పుడు షేప్ పట్టిని తీసుకుని రెడీ చేసి పెట్టుకున్నానండి ముందుగానే. మన ముందు వైపుకి ఏది వస్తుందో చూసుకుని అది ఓన్లీ మెయిన్ క్లాత్ మెయిన్ సైడ్లు 2 ఒకవైపుకు ఉండేలాగా పట్టుకోవాలండి. అలా పట్టుకుని మెయిన్ క్లాత్కి మాత్రమే స్టిచ్ వేస్తున్నాను. తర్వాత నేను పైన బాడీ పార్ట్ని ఫోల్డ్ చేసి ఈ కిందది కూడా స్టిచ్ చేస్తాను. చూడండి ఇలా అండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగనమాట, ఇలా లోపలికి ఫోల్డ్ చేసి పట్టేసుకుని ఇప్పుడు 2 ఖర్చులు కలిపి కుట్టేస్తే ఈ 2 ఖర్చులు అనేవి మనం బాడీ పార్ట్ని బయటికి తీసినప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఖర్చు అనేది అసలు బయటికి కనపడకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా పూర్తిగా కుట్టేసుకున్న తర్వాత రెండో దాన్ని కూడా మనం అలాగే రెడీ చేసుకుందామండి. ఇలాగనమాట. ఇలా ఇప్పుడు ఈ మధ్యలో నుంచి మనం బాడీ పార్ట్ని అయితే బయటికి తీసేయాలి. బయటికి తీసేస్తే మనకి ఇన్విజిబుల్గా కుట్టిన షేప్ పట్టీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. అయితే నేను కొద్దిగా ఈ బాడీ పార్ట్ కన్నా షేప్ పట్టీని కొద్దిగా ఎక్స్ట్రానే పెట్టుకున్నానండి. తర్వాత అది జాయింట్ చేయటానికి అవ్వదు కాబట్టి ఎక్స్ట్రా ఉంటే తర్వాత సైడ్ స్టిచ్లు వేసేటప్పుడు కట్ చేసుకోవచ్చు కదా, అందుకనేసి ఇలాగే నేను రెండో దాన్ని కూడా రెడీ చేసేసుకుని రివర్స్ చేసుకుంటానండి. తర్వాత ఉక్సులు పట్టి కాజాల పట్టి అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు కొద్దిగా నిదానంగా టైం తీసుకుని 1-2 సార్లు చూడండి, ఈజీగా ఉంటుంది మీకు. ఇలా అన్నమాట. ఇలా మెయిన్ క్లాత్ కుట్టేసిన తర్వాత చూడండి బాడీ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఫోల్డ్ చేసేదాన్ని బట్టి అది బాడీ పార్ట్ మనం కుట్టు మధ్యలోకి రాకుండా ఉంటుందండి. చూసుకోండి, జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా 2 కుట్టుకున్న తర్వాత మనం బాడీ పార్ట్ని బయటికి తీసేసి పైనుంచి అయితే కుట్టు వేసుకుందామండి. అది కూడా ఎలా వేసుకోవాలో మీకు చెప్తాను, చాలా వివరంగా నిదానంగా చెప్తాను. చూడండి ఇలా అన్నమాట. ఎక్స్ట్రా ఉన్న దారాలు అవి కట్ చేసుకుని బాడీ పార్ట్ని బయటికి తీసేసి ఎక్కడ కుట్టు మధ్యలో ఇరుక్కోకుండా చూసారా ఎలా నీట్గా వచ్చిందో. ఇలాగనమాట. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు పైనుంచి అయితే కుట్టేసుకుందాం.
పైనుంచి కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది. చూసారా, ఫ్రంట్ సైడ్ అంటే మెయిన్ క్లాత్ సైడు, వెనక లైనింగ్ సైడు నీట్గా ఎంత బాగుందో ఇలా ఉంటుంది. మీరు కూడా మీ బ్లౌజులకు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా పైనుంచి కుట్టు వేసుకున్నాం 2 బాడీ పార్ట్లకు కూడా. కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న ఖర్చులు బయటకు వచ్చినవి ఏమైనా ఉంటే అవి కట్ చేసి తీసేసుకుందామండి. ఇలాగనమాట. చిన్న మిస్టేకే అండి, వాళ్ళు కొద్దిగా నెక్ ఎక్కువ డీప్ పెట్టడం వల్ల చూసారా ఎంత ఏదోలా కనపడుతుంది. నాకైతే కన్ఫ్యూజ్గా అనిపించిందండి కొంచెం కొద్దిసేపు అయితే. చాలా ట్రై చేశాను అక్కడికి అది చేద్దామని, కానీ ఎక్కువ డీప్ అయిపోతుంది. ఇంకా ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కదా, ఇంకెక్కువ సాగిపోతుంది అనేసి నేను కస్టమర్కి కాల్ చేసి అడిగితే వాళ్ళు పర్వాలేదులే, ఈ ప్లెయిన్ క్లాత్ వచ్చినా నెక్ సరిగ్గా పెట్టమంటే నేను అలా కట్ చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు నేను ఉక్సుల పట్టీ అయితే వేస్తున్నానండి. చూసారా, ఉక్సుల పట్టీ వేయటం కోసం ఒక 2 ఇంచ్ క్లాత్ తీసుకుని పైనుంచి మడతేసి పట్టుకున్నాను. అలాగే కింది వైపును కూడా ఇలా ఫోల్డ్ చేసి పట్టుకున్నాను. ఇది మెయిన్ క్లాత్ వైపుని పెట్టుకున్నాను. మీరు గమనించండి, ఉక్సుల పట్టీ కోసం మెయిన్ క్లాత్ వైపు నుంచి కుడుతున్నాను. ఇలా అనమాట. ఒక్కొక్క సైడు ఒక్కొక్క వైపున ఉంటాయండి ఉక్సులు. కొంతమందికి లెఫ్ట్ సైడ్ ఉంటాయి, కొంతమందికి రైట్ సైడ్ ఉంటాయి. మీ వైపున ఎలా నడుస్తుందో చూసుకుని దాన్ని బట్టి అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అనమాట. ఇప్పుడు మనం జాయింట్ చేసిన పట్టీని ఇలా లోపలికి 2 ఫోల్డింగ్స్ అయితే వేసి ఒక కుట్టు అయితే వేస్తున్నానండి. మనకి కుట్లు గజిబిజిగా లేకుండా మన స్టిచ్చింగ్ నీట్గా ఉండాలంటే కొద్దిగా టైం అయితే ఇవ్వాలండి. ఇలా నిదానంగా టైం ఇచ్చి కుట్టాలి. ఇలా అన్నమాట. ఇలా పైనుంచి కింది వరకు సమానంగా ఫోల్డింగ్ ఉండేలాగా చూసి చక్కగా ఒక కుట్ట వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ ఏం అవసరం లేదు ఉక్సుల పట్టీకి. ఇలా లాస్ట్కి వచ్చేసరికి రఫ్ ఇచ్చి స్టిచ్చింగ్ అయితే ఎండ్ చేయండి. తర్వాత మనం కాజాల పట్టీ అయితే వేసుకుందాం. కాజాల పట్టీ కోసం నేను ఈ బ్యాక్ నెక్ కట్ చేసాం కదా, లైనింగు అలాగే మెయిన్ క్లాత్ అటాచ్ చేసిన క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని అయితే యూజ్ చేసుకుంటున్నానండి. నాకు కాజాల పట్టీకి హైట్ అయితే సరిపోతుంది. ఇలా అనమాట. ఇది లైనింగ్ వైపు నుంచి పెట్టుకోవాలండి. లైనింగ్ వైపు నుంచి మనం మెయిన్ క్లాత్ వైపుకి ఫోల్డ్ చేస్తాం ఈ క్లాత్ని, కాజాల పట్టీని వచ్చేసి. మీరు అదొకటి గమనించుకోండి. ఇలా అనమాట. ఇలా సేమ్ అలాగే పైనుంచి ఫోల్డ్ చేసి కింద నుంచి ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసి తర్వాత ఈ ఫోల్డింగ్ చూసారా 1 ఇంచ్ బయటకు ఉంటుందండి. మన కాజాల పట్టీ అనేది 1 ఇంచ్ బయటకు ఉంటుంది. ఉక్సుల పట్టీ అయితే లోపలికి ఫోల్డ్ చేసేస్తాం. కాజాల పట్టీని లోపలికి ఫోల్డ్ చేయం, బయటకే ఉంటుంది. ఇలాగనమాట. ఇలా పైకి ఫోల్డ్ చేసి పట్టుకుని ఒక 2 స్టిచ్లు వేసుకోవాలండి దీనికైతే. ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ క్లాత్ అటాచ్ అవటానికి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. కింద రఫ్ తీసి బార్కి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఈ స్టిచ్ అయిపోయిన తర్వాత ఇంకొకటి స్ట్రాంగ్గా ఉండాలి కదా, నీట్గా పట్టి కాజాల పట్టీ బయటకు ఉంటుంది కాబట్టి అటు ఇటు జరిగిపోకుండా ఉండాలనేసి డబల్ స్టిచ్ వేసుకుంటాం అనమాట. అది కూడా ఒక పాదం వెడల్పుతో వేసుకుంటే మనకి చూడటానికి నీట్గా ఉంటుంది. ఇలాగనమాట. ఇలా ఇంకొక స్టిచ్ వేసేసుకున్నాను. అంతే అండి, చాలా ఈజీగా మన ఫ్రంట్ సైడ్ పార్ట్లు అయితే క్రాస్ కట్తో కుట్టిన బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. చూసారా, వీడియో ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.